సింహరాశి వారికి గనక పరిశీలిస్తే గ్రహాలన్నీ కూడా ద్వాదశంలోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైనా సరేనమ్మా, ఏవైనా గ్రహాలు ద్వాదశంలోకి వెళ్ళాయనుకోండి, వాటికి అవి ఇవ్వాల్సిన ఫలితాలు మనకి పూర్తిగా రావన్నమాట. అందుకని కొంచెం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. సింహరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, ఇలా కొన్ని రాసులు ఉన్నాయి. వీరు కొంచెం ఎక్కువగా ఇబ్బందికి గురవుతుంటారు. ఖర్చులు ఎక్కువగా ఉండటం, లేకపోతే ప్రతి వారితోటి ఏదో ఒక గొడవ ఉండటం, లేకపోతే మనం ఒకటి అనుకుంటే రిజల్ట్ ఒకటి రావటం, లేకపోతే మన మన ఆలోచన ధోరణికి పక్కవాడు ఎవరో మ్యాచ్ కాకపోవటం, ఇలా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుంటుందంటే అనేక విషయాల్లో అనేక మందితోటి మనకి ఏదో ఒక వైరం కలుగుతూ ఉంటుంది. నేను దీన్ని తప్పు పట్టను, ఎందుకంటే మన సైకాలజీకి ఎదుటివాడి సైకాలజీకి మ్యాచ్ అయితేనే ఏదైనా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఇంకా కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కొంచెం ఆగమని చెప్తాను. బట్ లేదు, సంబంధాలు చూసుకుంటున్నాము, చేసుకుంటాము అనేవాళ్ళు మాత్రం వివాహమైనా జాగ్రత్తగానే ఉండాలి, వివాహ సంబంధాలు చూసుకుంటున్నా జాగ్రత్తగానే ఉండాలి. పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, వీరు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మూడో విషయం, కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి ఏంటంటే ఏమిటో జరుగుతున్నట్టుగా, పనులు అవుతున్నట్టుగా కనపడతాయి కానీ ఏమీ జరగవు. సో అంటే ఏంటంటే వాళ్ళ ప్రయత్నం, ఇందాక నేను చెప్పాను కదా, గ్రహాలన్నీ కూడా ఎప్పుడైతే మనకి ద్వాదశంలో ఉంటాయో, ఎప్పుడైతే మనకి అటువైపు వెళ్తున్నాయో, మనకి ఊరికినే ఖర్చు అవుతుంటుంది, దుబారా ఖర్చు అవ్వటం. వాళ్ళకి హెల్ప్ చేద్దామనో, వీళ్ళకి హెల్ప్ చేద్దామనో, లేకపోతే మన పనుల కోసం మనమే ఖర్చు పెట్టడము, ఇలాంటివి జరుగుతుంటాయి తప్ప పనులు జరగవు. సో ఆ పనులు జరగటం కోసం మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సో సింహరాశి వారు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైనా కొంచెం పాజిటివ్గా జరగాలి, వీళ్ళకి ఇంకా మంచిగా ఏదైనా అవ్వాలి అని అంటే అట్లీస్ట్ బుధుడన్నా మారాలన్నమాట. బుధుడు ఎప్పుడు మారుతాడరా అంటే ఇంకా చాలా టైం ఉంది. పోనీ ఈ బుధుడు అట్లీస్ట్ బెటర్ రిజల్ట్స్ మనకి ఇవ్వాలి అని అంటే ఎవరైతే ఒక రకంగా కొంచెం బయట విదేశాలతోటి సంబంధం పెట్టుకుంటారు, ఎంఎన్సి కంపెనీస్ అనుకుందాం, లేకపోతే కొంతమందికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది, చాలా కాదు, కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ మిగతా రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ పడుతున్న కష్టానికి వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుందని చెప్తాను, కానీ ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏమీ కూడా బెనిఫిట్స్ ఉంటాయని మాత్రం చెప్పటం లేదు. వీళ్ళు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తూ ఉంటారు ఉద్యోగస్తులు. సో కాంప్రమైజింగ్ జాబ్స్ వస్తుంటాయి విత్ లో శాలరీస్. సో ఒక రకంగా అది వాళ్ళ ఇష్టానికి మనం వదిలేయాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే వీళ్ళకి బాగుంటుందో చూద్దాం. సాధారణంగానండి, ఇప్పుడు మనం అన్నదానం చేయండి అని చెప్తుంటాం కదా. అన్నదానం చేయండి అని చెప్పినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, మనం ఏదన్నా బయట స్టాల్స్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ మనకి పులావో, బిర్యానీయో ఏదో దొరుకుతూ ఉంటుంది. చాలామంది ఒకళ్ళిద్దరు నన్ను అడిగారు అనమాట, మేము ఇలాంటివి కూడా ఇవ్వచ్చా అని. మనకేమైనా దోషాలు ఉన్నప్పుడు, అంటే మీరు ఇది ఆశ్చర్యపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పే విషయము ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడ ఏదైనా ఉన్నప్పుడు పులావో, బిర్యానీయో ఉందనుకోండి, చక్కగా ఇవ్వచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, బిర్యానీలో ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాల స్పైసెస్ ఉంటాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ స్పైసెస్ అనేవి రాహువుకి సంబంధించింది. సో రాహుగ్రహ దోషం తొలగాలి అని అంటే ఎవరైనా సరే ఒక ప్యాకెట్ బిర్యానీ కనుక ఎవరికైనా దానం చేస్తే చాలా చక్కగా వాళ్ళకి రాహుపరంగా కలుగుతున్న దోషాలు తొలుగుతాయన్నమాట. అంటే వివాహ సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, కోర్టు విషయాలు కానీ, శత్రుత్వం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఉద్యోగంలో పడుతున్న ఇబ్బందులు కానీ, రావలసిన ఉద్యోగాలు సరైన స్థాయిలో రాకపోవటం కానీ, వాటికి ఈ రెమెడీ చేసుకుంటే తప్పనిసరిగా రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఎప్పుడు ఇవ్వాలి అని అంటూ ఉంటారు కనుక సాటర్డే ఇచ్చుకుంటే బాగుంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఇవ్వమంటున్నాను, అంతకు మించి నేను ఎక్కువగా వెళ్ళమని కూడా నేనేం చెప్పటం లేదు. కానీ చాలా మంచి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది.